వైసీపీ ఓటమి ఖాయమని ఆ ఫ్రస్ట్రేషన్తో తమపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగారని నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబు అన్నారు. 20 ఏళ్ల తర్వాత నరసరావుపేటలో టీడీపీ విజయం సాధించబోతోందని స్పష్టం చేశారు. ఈ దాడులు నరసరావుపేట వాసులను భయపెట్టలేవని హెచ్చరించారు. 10 ఏళ్ల వైసీపీ దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రం విముక్తి అవుతోందని తెలిపారు. తాను హౌస్ అరెస్ట్లో ఉన్నా తన పోరాటం ఆగదు అంటున్న డాక్టర్ అరవింద్ బాబుతో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ఎలక్షన్స్ తర్వాత అల్లర్లు అయితే చెలరేగిన పరిస్థితి కనపడింది. దీని నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో మొత్తం కూడా శాంతి భద్రతల సమస్యలు అయితే నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడింది. మనతో పాటు ఇప్పుడు డాక్టర్ అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థి నర్సాపేటకు చెందిన టీడీపీ అభ్యర్థి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ప్రజెంట్ ఆయన అయితే హౌస్ అరెస్ట్లో ఉన్నారు. సార్, అసలు ఎందుకని ఈ విధంగా దాడులు జరిగినాయి? గతంలో ఎప్పుడూ జరగలేదు కదా. అంటే ఎలక్షన్ రోజు మే 13 చక్కగా పోలింగ్ జరుగుతుంది, ఫ్రీ పోలింగ్ జరుగుతుంది, జనం బారులు తిరుగుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తున్నారు అనే ఆలోచన ఒకటి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేస్తున్నారు, మనం ఓడిపోతున్నాం అని చెప్పి ఆలోచనతోటి బూతుల దగ్గర అండర్స్ట్ క్రియేట్ చేసి ఓటింగ్ శాతం తగ్గిద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో కార్యకర్తలు నాయకులందరూ కూడా తిరగబడి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఆఖరికి ఓటర్లు కూడా ఎక్కడా భయపడకుండా చివరిదాకా ఉండి ఓట్లు వేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే 5 ఏళ్ళు పరిపాలన వైసీపీ చేసింది, జనాల్ని అజమాయిషీ చేశారు, అక్రమంగా రాజకీయంగా అణచివేశారు. ప్రజలు దాన్ని తట్టుకోలేక ఇవాళ వాడికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తానని చెప్పి అసహనంతో, అవమాన భారంతో వాళ్ళు బయటకు వచ్చి దాడులు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము. ఈ దాడులన్నీ కూడా పూర్తిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ కిరాయి గుండాలు చేసినవే. టీడీపీ వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా అందరం కూడా సమన్వయం పాటించి బీజేపీ, జనసేన ఎక్కడ కూడా మేము దాడులు చేయలేదు. కాకపోతే వాళ్ళు రాళ్ళు వేస్తుంటే విసురుతుంటే మేము రాళ్ళని అడ్డుకున్నాం తప్పితే మేము ఎక్కడ కూడా దాడులు చేయలేదు. అదేవిధంగా ఎస్పీ గారు కానీ, ఐజీ గారు కానీ ఏకపక్షంగా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయమని, ఎవరైతే గూండాలు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయమని చెబుతున్నాము. నిజంగా అయితే మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన వాళ్ళకి కూడా ఏ పాపం తెలియదు కాబట్టి మేము పోలీసు వాళ్ళకి సహకరిస్తాము. ఎస్పీ గారు, ఐజీ గారికి, పోలీసు వాళ్ళందరూ కూడా అండగా ఉంటాము. మరి ఇప్పుడు శాంతి భద్రత కాపాడటానికి మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్తున్నాం. అంటే సార్, ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తుంది ఏంటంటే ఓటమి భయంతోనే మీరు దాడులు చేస్తున్నారు, అదే ఫ్రస్ట్రేషన్ వల్ల దాడులు చేస్తున్నారు అంటున్నారు. అది ఎంత మటుకు అవసరం? అది వాళ్ళే ప్రశ్న వేసుకోవాలండి. ఎందుకంటే ఇవాళ ఓడిపోతుంది వైసీపీ. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోతున్నాడు. అరవింద్ బాబు నరసరావుపేట గడ్డ మీద 20 ఏళ్ల తర్వాత జెండా ఎగరేస్తున్నాడు, ఎమ్మెల్యే కాబోతున్నాడు. మా ఎంపీ గారు కూడా ఎంపీ కాబోతున్నారు. మళ్ళీ అసలు మాకు ఒక వెంట్రుక వాసు కూడా భయం లేదు. మేము డెఫినెట్గా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. అరవింద్ బాబు ఎమ్మెల్యే, ఎంపీ శ్రీకృష్ణదేవరాయ ఎంపీగా ఉంటారు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అంటే నరసరావుపేటలో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు అయితే లేవు, ఇంత అల్లర్లు అయితే జరగలేదు. కానీ ఈసారి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కూడా అల్లర్లు జరిగింది? అంటే 5 ఏళ్ళుగా ఎన్నో దాడులు జరిగినాయి. ఇట్లానే దాడులు చేసాం, మేము దాడులు చేసాం, ఎన్ని జరిగినాయి. అంటే ఇదైతే పెద్ద సామాన్య విషయం. మాకు పల్నాడు జిల్లా అయితే మేము ఇంట్లో మేము కానీ, పిల్లలు, మేడం గారు కానీ, జనం రోడ్ల మీద జనం కూడా ఏంటంటే అందరూ తెలుసు. ఈ ఎప్పుడు నిత్యం ఉండే ఈ దాడులు మాకు భయమేం లేదు. కార్లు పగలగొడతారు, తగలబెడుతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎక్కడ ఎవరికి భయం లేదు. ఇది పెద్ద ఇష్యూ అని మేము అనుకోవట్లేదు. పోలీసు వాళ్ళు అయితే కొత్తగా వచ్చారు, ఎస్పీ గారు, ఐజీ గారు, వాళ్ళు కొత్తగా ఉంది. కానీ ఇక్కడైతే నరసరావుపేటలో అందరికీ సామాన్యమైన విషయం ఇది. పల్నాడు జిల్లా ఇది అతి సామాన్యం. అందుకని మేము ఎవరం భయపడలేదు. దాడులకి ప్రతి దాడులు ఎన్ని ఉంటానే ఉంటాయి. ఒకటే, పోలీసు వాళ్ళు ఏదైతే చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నారో ఇదే చర్యలు ఒకరోజు ముందు తీసుకుంటే బాగుండే. మేము చెప్పాం కూడా, ఏమండి ఈ విధంగా డిఎస్పీ గారికి చెప్పాం, ఎస్పీ గారికి చెప్పాం, ఇట్లా జరుగుతాయి, ముందుగానే 2 రోజుల ముందు చర్యలు తీసుకోమని చెప్పాం. ఎక్కడ కూడా పోలీసు వారి పూర్తి వైఫల్యం. అంటే మీకు నాయకులకైతే ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండదు. సామాన్యుడు ఉంటాడు, సామాన్యుడు వాడు ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకోవాలని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లోపలికి రావాలంటే మా వెహికలే వస్తున్నప్పుడు కూడా పూర్తిగా కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సామాన్యులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు రాకుండా మీరు భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మేము ఇటువంటి పరిస్థితులు రాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తాం. మా కార్యకర్తల నాయకులకి సమయం పాటించి ఇంట్లో ఉండమని చెప్తాము. చక్కగా పోలీసు శాంతి భద్రతలు కాపాడతాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాము. అదేవిధంగా పోలీసు వారికి కూడా మేము ఒకటి చెప్తున్నాం, తప్పనిసరిగా మేము సహకరిస్తాము. మీరు కూడా అనవసరమైన వాళ్ళని కేసులో పెట్టకుండా అరెస్ట్ చేయొద్దు. మేమైతే ఇవాళ రేపట్లో అందరం కూడా సహకరిస్తామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఎవరైతే కార్యకర్తల నాయకులు మా జనసేన, టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారో వాళ్ళని తప్పనిసరిగా దగ్గరుండి చట్టపరంగా కాపాడుకుంటాము. మా ఇల్లీగల్ టీం కానీ,
సీనియర్ నాయకులు వారికి అండగా ఉంటారు. అన్ని విధాలా అండగా ఉంటాం, వాళ్ళని కాపాడుకుంటాం. అంటే నరసరావుపేటకు సంబంధించి విజయావకాశాలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నర్సరావుపేట గడ్డ మీద 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఉమ్మడి అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు, జనసేన బీజేపీ అండతోటి తప్పనిసరిగా నేను గెలుస్తున్నాను. ఎమ్మెల్యే అరవింద్ బాబు, నర్సరావుపేట రాసుకోండి. అంటే ఆయన కాన్ఫిడెన్స్ మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కంపల్సరీగా కూడా తాను ఇక్కడ నుంచి విజయం సాధిస్తాను అని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా పల్నాడు ప్రాంతానికి సంబంధించి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా గొడవలు అవడానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ నాయకులు ఓడిపోయేటువంటి క్రమంలో వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక ఇలా దాడులు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, నర్సాపేట నుంచి.